ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు ధ్యానించుకుందాం. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన 7 పాత్రలను భూమి మీద కృమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. ఎప్పుడైతే 7 దూతల చేతిలో ఈ బంగారు పాత్రలు ఇవ్వబడినవో వారికి ఒక సూచన ఇవ్వబడింది. ఆ 7 దూతలు ఈ తీర్పును అమలు చేయాల్సిన సమయం వచ్చినప్పుడు వారికి ఒక సూచన వచ్చింది. మీరు ఒక్కరుగా వెళ్ళి అంచెలంచెలుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భూమి మీద ఈ తీర్పులు మీరు పంపించండి. దేవుని యొక్క కోపాన్ని మీరు కుమ్మరించండి. 2వ వచనం. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేయవారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. మొదటి దూత బంగారు పాత్రను ఇప్పుడు భూమి మీద ఎవరు మిగిలి ఉన్నారు అంటే ఎవరైతే క్రీస్తు విరోధి ముద్ర వేయించుకున్నారో వాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు. క్రీస్తు విరోధికి లోబడకుండా జయించిన అనేక మంది భూనివాసులను భూమి మీద ఉంచకుండా ప్రభు తన దగ్గరకు తెచ్చుకున్నారు. వాళ్ళు స్ఫటిక సముద్రం దగ్గర వీణలు పట్టుకొని ప్రభువును స్తుతిస్తున్నారు. ఒక గుంపు ఇశ్రాయేలు జనాంగము ఒక ప్రదేశంలో 3.5 సంవత్సరం వారికి ఆహారం పెడుతూ ప్రభువు దాచిపెట్టారు. మొదటి దూత బంగారు పాత్రను కుమ్మరింపగా ముద్ర వేయించుకున్న భూనివాసులకు బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. 2వ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తం వంటిదాయెను. అందువలన సముద్రంలోని జీవజంతువులన్నీ చచ్చెను. 2వ తీర్పు సముద్రంలో ఉన్న నీటి మీదకు వెళ్ళింది. సముద్రం అంతా కూడా పీనుగు రక్తం వంటిది ఆయను. మనుషులు పాపం చేసినందువలన ఆ శాపము భూమి మీద కూడా వెళ్ళింది. 8వ అధ్యాయంలో దేవుడు బూరలో తీర్పు జరుగుతున్నప్పుడు పూర్తిగా తీర్పు ఇవ్వలేదు. 3వ భాగం తీర్పు ఇచ్చారు. అక్కడ మనుషులు కానీ సముద్రంలో ఉన్న జీవులు కానీ 3వ భాగం చనిపోయారు. కానీ ఇక్కడ మొత్తం సముద్రంలో నీరంతా కూడా పీనుగు రక్తంగా మారిపోవడం జరిగింది. 3వ దూత తన పాత్రను నదుల్లో జలధారల్లోనూ కుమ్మరింపగా అవి రక్తమాయెను. నదులలో అంటే త్రాగునీరు కూడా రక్తంగా మారాయి. అంటే వారు దాహం తీర్చుకోవడానికి రక్తంగా ఉన్న నీరే త్రాగాల. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందున తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. మీరు ఏ పాత్రతో అయితే మీరు పాపం చేశారో ఆ పాత్ర తిరిగి రెండంతలుగా తిరిగి మీకు ఇస్తున్నానని చెప్పారు. దేవుని విశ్వాసులను చంపారు. అంటే ప్రవక్తల రక్తమును పరిశుద్ధుల రక్తమును నేలకార్చారు. అందుకనే బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు ఇక ఎంతకాలం మీరు ప్రతిదండన చేయకయిందురు అని హతసాక్షులు దేవుణ్ణి అడిగారు. మీరు కొంతకాలం ఆగండి, హతసాక్షుల నంబరు పూర్తవ్వాలన్నారు ప్రభువు. 6వ వచనం. దీనికి మీరు పాత్రులే. నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడివని జలముల దేవదూత చెప్పగా వింటిని. అవిశ్వాసులందరూ రక్తం త్రాగడానికి నీవు న్యాయమైన తీర్పు ఇచ్చావని జలముల దేవదూత చెప్పగా వింటిని. అంటే ఈ భూమి మీద ఉన్న వనరులన్నింటికీ రోజువారీ పనులు చేసి ముందుకు కొనసాగించడానికి ఒక దేవదూత ఉంటారు. అందుకు 7వ వచనం. అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవని బలిపీఠం చెప్పుట వింటిని. బలిపీఠము కింద హతసాక్షుల ఆత్మలు ఉన్నాయి. బలిపీఠము వాళ్ళందరినీ ప్రాతినిధ్యం చేస్తుంది. మీ తీర్పులు న్యాయమైన తీర్పులు, సత్యమైన తీర్పులు అని బలిపీఠంలో నుంచి మాటలు వస్తున్నాయి. అంటే అనేక క్రొత్త విషయాలు యోహాను చూస్తున్నాడు. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడును. సూర్యుని నుంచి ఒక క్రమ పద్ధతిలో మనకు ఉష్ణోగ్రత వస్తుంది. ఏమాత్రం ఉష్ణోగ్రత పెరిగినా భూమి మీద మనుషులకు ప్రమాదం ఉంటుంది. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా అక్కడ ఉష్ణోగ్రత పెరిగిపోవడం జరిగింది. మనుషులను అగ్నితో కాల్చుటకు అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరు గాని ఆయన మహిమపరచినట్లు వారు మారుమనసు పొందిన వారు కారు. భూమి మీద ఉన్నవారు క్రీస్తు విరోధి ముద్ర వేయించుకున్నవారు వీరికి దేవుడు తెలుసు. దేవుడు ఆకాశం మధ్యలో వీరందరికీ నిత్య సువార్త 3 దేవదూతలను పంపించి సుమారు 400 కోట్ల మందికి మనుషులకు ఒకేసారి వినిపించారు. వారికి తెలుసు దేవుడు ఆకాశంలో ఉన్నాడు. దేవుడు చెప్పాడు, నిజమైన దేవునికే మీరు మ్రొక్కాలు కానీ క్రీస్తు విరోధికి నమస్కారం చేయకూడదు. నమస్కారం చేస్తే ఏమవుతుందో స్పష్టంగా చెప్పారు దేవుడు. అయినా కూడా వీరు స్వచ్ఛందంగా అక్కడ ఉన్న తిండి కోసం, సొంత అభీష్టం కోసం వాళ్ళంతా ఆ ముద్ర నొసల మీద చేతి మీద
వేయించుకొని ఎప్పుడైతే తీర్పు వచ్చిందో దేవుణ్ణి దూషించడం మొదలుపెట్టారు. ఆయనను మహిమపరచునట్లు వారు మారుమనసు పొందినవారు కారు. భౌతిక శిక్ష ఇక్కడి నుంచి అనుభవించి 1000 సంవత్సరాల తర్వాత వీరు నరకానికి వెళ్ళిపోతారు. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. 5వ దూత తన పాత్రను క్రీస్తు విరోధి యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. రాత్రి ఎలక్ట్రిసిటీ ఉపయోగించుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ప్రపంచంలోకి ఏ ఎలక్ట్రిసిటీ పనిచేయదు. ఆ రోజు మొత్తం అంతా కూడా చీకటి అయిపోతుంది. ఒక్క అడుగులో ఏముందో కూడా కనబడదు. భయంకరమైన పరిస్థితి. ఆ చీకట్లో ఎటు వెళ్లాలో తోచక నాలుకలు కరుచుకోవడం జరిగింది. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించిరు గాని తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు కారు. నీళ్లు లేవు, సముద్రంలో జీవులు లేవు. వారికి పుండ్లు వచ్చి శరీరము మీద వేడి వచ్చింది, చీకటి వచ్చినది. అన్నీ చూసినా కూడా వారు పరలోకమందున్న దేవుణ్ణి దూషించిరు గాని మారు మనసు పొందలేదు. దేవుడి చిన్న వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్.